10వ అధ్యాయం విభూతి యోగం అని ఉంటుంది. ఆ విభూతి యోగంలో 20వ శ్లోకంలో చెప్తాడు ఆయన, యోగానాం జప యోగస్మి అని. అంటే జప యజ్ఞోస్మి, యోగానాం జప యజ్ఞోస్మి అంటే భగవంతుడికి ఇచ్చిన ఎటువంటి యాగాలు యజ్ఞాలు ఎన్ని చేసినా కూడా ఉత్తమమైన జపయజ్ఞము నేను ఉంటాను, అది నేనే అని చెప్పాడు. చూడండి ఎంత మహిమాన్వితమైనదో ఈ జపం అన్నది. ఎంత మహిమ ఉంటే అది మనం దాన్ని అంత అంత దారుణంగా నెగ్లెక్ట్ చేస్తాం. అది మానవ జన్మలో ఉన్నట్టు మాయా ప్రలోభం, మాయా ప్రభావం. భగవంతుడి దయ వల్ల, మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల మీరందరూ కూడా ఈరోజు సత్సంగంలో కూర్చున్నారు అంటే జపమాల యొక్క విశిష్టత, మహిమ భగవంతుడు మీకు తెలిసేలా చేసేటువంటి రోజు వాళ్ళు నిర్ణయించి పెట్టాడని మీరు గ్రహించండి. ఈరోజు ఒక ఎన్నో పుణ్యఫలాల యొక్క ఫలితం అని గ్రహించి వినండి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అన్ని యజ్ఞయాగాల్లో కూడా జపయజ్ఞంలోనే నేను ఉంటానని చెప్పడం జరిగింది. అదే కాదు, అగ్ని పురాణంలో కూడా చెప్పడం జరుగుతుంది. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక. జప అంటే జ అంటే జన్మ విచ్ఛేద, పకార అంటే పాప నాశక. జన్మ విచ్ఛేద అంటే జననం ఉంటే మరణం తథ్యం, అది చెప్పక్కర్లా. ఒక నాణానికి రెండు సైడ్లు ఉంటాయి, రెండు పక్కలు ఉంటాయి, ఒక పక్కతో నాణ్యం ఇప్పుడు ఉండదు. సో జననం అంటే మరణం తథ్యం. కాబట్టి జనన విచ్ఛేదం అంటే నీ జననాన్ని తీసేస్తున్నాను అంటే మరణాన్ని కూడా తీసేస్తున్నట్టు లెక్క. దాని అర్థం ఏమిటి? జనన మరణాలు లేని సంసార చక్రం దాటి నిన్ను పంపిస్తాను అని చెప్తూ, అంటే పాప వినాశక. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఈ మాయను దాటి వెళ్ళడం, గుణాతీత స్థితి పొందడం, అక్షరరూపు దాల్చడం. అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి, అది కదా మన మూల సిద్ధాంతం. అంటే నేను అక్షరం అయినప్పుడే పరమాత్మకి నేను భక్తి చేసే అర్హత నాకు వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం? పాపనాశక. నాలో ఉన్న దుర్గుణాలు, దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా నాశనం అయితే కానీ అది జరగదు. దాన్ని జపా అంటారు. ఇది మనకి అగ్ని పురాణంలో కూడా చెప్పబడింది. మరి మనందరి అదృష్టమో పుణ్యమో, మరి ఎన్ని జన్మల సాధనో అర్థం కాదు, కానీ స్వామినారాయణ సత్సంగంలోకి వచ్చాం. ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ కలికాలంలో దిక్కుతో స్థితిలో ఉన్న మనందరికీ కూడా మహామంత్రాన్ని నిర్దేశించారు భగవాన్ స్వామినారాయణ. ఈ భూమిపై అవతరించి స్వామినారాయణ మహామంత్రం. సో ఈ స్వామినారాయణ యొక్క మహామంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఈ జపం చెప్పడం బాగానే ఉందండి, దాన్ని ఎలా చేయాలంటే చాలా నమ్మకంతో చేయాలి. అది చాలా ముఖ్యమైనది. ఫెయిత్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ నమ్మకంతో చేస్తూ శ్రద్ధగా చేసినట్లయితే దాని యొక్క ఫలితం మనకి వస్తుంది. అది మొదటిసారి కూర్చోగానే రాదు, దానికే కంగారు పడక్కర్లేదు. ఏదైనా సాధనతో సమకూరు పనులు ధరలోన. ఇన్ని రోజులు రాంగ్ కీ అంటే తాళం చెవిలు ఎన్నో ట్రై చేస్తున్నాం మనం కీ తెరవడానికి. ఇంతవరకు ఎన్ని జన్మం తయారు చేస్తున్నామో తెలియదు, కానీ ఇంకా మనం ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? స్వామినారాయణ మహామంత్రం అనేటువంటి మాస్టర్ కీ మన చేతిలో ఉంది. సో కీ దొరికినప్పుడు ఇక దాన్ని మనం అప్లై చేయడం అన్నది ఇంపార్టెంట్. అక్కడ భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఈ మూడు ఉన్నట్టు చేసినట్లయితే దాని ఫలితం మనకి సిద్ధిస్తుంది. గుణాతీతానంద స్వామిని వాతోలో చెప్పారు మాట. ఏ మాట? మహిమ గురించి. స్వామినారాయణ మహామంత్రం యొక్క మహిమ గురించి చెప్పారు. ఏమని? ఇది ఎంత పవర్ఫుల్ అంటే, దీని మహిమ ఎంత గొప్పదంటే, ఇది కాలకోట విషాన్ని, త్రాచుపాము కాటేసినటువంటి విషాన్ని కూడా ఇది దించివేయగలదు అని చెప్పారు.
ఆయనకి ఉన్నటువంటి అనుభవం, ఆయన అక్షరబ్రహ్మ కాబట్టి, ఆయన పరమాత్మని అఖండంగా ఎప్పుడూ నిరంతరం ఆయనలో ఆయన భరిస్తారు కాబట్టి ఆయనకి అది కుదిరింది. కానీ మరి మిగతా వాళ్ళకి అప్పుడు సార్ దీనికి ఉదాహరణగా మనకి భగవంతుడు ఏం చేశాడో ఒక లీల చేశారు మన స్వాముల ద్వారా. ఒకసారి యోగిజీ మహారాజుకి పాము కుట్టింది, తాచుపాము. ఇక్కడ వేలుపైన, చూపుడు వేలుపైన తాచుపాము కుట్టింది, కరిస్తే అప్పుడు శాస్త్రిజీ మహారాజ్ ఆయన తీసుకొని అక్షర డైరీ దగ్గర తీసుకురండి, అక్షర డైరీ అంటే గుణాతీతానంద స్వామి సమాధి, అక్కడ తీసుకొని రండి అని చెప్పి అక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టి స్వామినారాయణం జపాన్ని చేస్తే మొత్తం విషం దిగిపోయింది. అలా 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 బాడీలో కనిపిస్తూ ఉంది. దిగిపోయి ఆ ఫలితం మొత్తం దిగిపోయిన తర్వాత కేవలం ఈ వేలుపైన ఈ చివరి మట్టుకు ఆ మచ్చ గుర్తుగా ఉండిపోయింది అంతే. ఎప్పుడైనా యోగిజీ మహారాజ్ గారు కూడా చూపిస్తూ ఉండేవాడు, ఇది అప్పుడు పాము నన్ను కుడితే శాస్త్రిజీ మహారాజు నన్ను స్వామినారాయణ మంత్రం ద్వారా నాకు ఇచ్చినటువంటి ఇది అని. చూడండి అక్కడ ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేశారు కాబట్టి దాని యొక్క ఫలితం మనకి వచ్చిందనమాట. అలాగే ఒకసారి ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనం ఏం చేద్దామంటే, ఈరోజు మహంత్ స్వామి మహారాజు గారి జీవితంలో మన ప్రకట గురు, ప్రకట స్వామి నారాయణ భగవాన్, ప్రకట అక్షర బ్రహ్మ వారి అనుభూతులు, వారి యొక్క కొన్ని ప్రసంగాలు మనం తీసుకొని ఆ యొక్క స్వామినారాయణ మంత్రం యొక్క మహిమను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉపోద్ఘాతంతో. ఒకసారి అంటే ఆగస్టు 21వ తేదీ 2016లో హితేష్ బాయ్ అని చెప్పి ఒక భక్తుడు సారంగపూర్లో ఈ చాలా ముద్రలు ఉంటాయి కదా, రకరకాల ముద్రలు ఉంటాయి. ఆ ముద్రల గురించి అడిగాడు మహంత్ స్వామి మహారాజు వారిని. స్వామి, చాలా ముద్రలు చెప్తారు కదా, ఇట్లా ఇట్లా జ్ఞాన ముద్ర అని, ఆ ముద్ర అని చెప్తుంటారు కదా, నాకు ధనం గురించిన ముద్ర కావాలి అని అడిగాడు ఆయన. ధనం గురించి ముద్ర ఏమన్నా ఉందా, ఆ ముద్ర వేస్తే ఏమన్నా ధనం వచ్చి వస్తుందా, అటువంటి ధనం అని చెప్పండి అంటే అప్పుడు అన్నాడు మాట, మాల ముద్ర చూపించారు ఆయన. మహంత్ స్వామి మాల ముద్ర చూపించి, నాయన నువ్వు ప్రైమ్ మినిస్టరో ఆర్థిక మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కావలసింది ఈ మాలకి మంత్రి అవు చాలు. మాలకి మంత్రిగా అయ్యావంటే, అంటే కార్యరూపం దాల్చిన మంత్రిగా నువ్వు అయ్యావంటే అది ఆటోమేటిక్గా నీకు వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే 23 ఆగస్టు 2016లో స్వామి బాపా అంటే ప్రముఖ స్వామి మహారాజ్ గారి యొక్క శ్రద్ధాంజలి సభ గదడలా జరగాల్సి ఉంది. ఆ గదడాలకు వెళ్ళడానికి సారంగపూర్ నుంచి స్వామి మధ్యాహ్నం 3:30 బయలుదేరారు. బయలుదేరినప్పుడు నారాయణ చరణ్ దాస్ స్వామి కూడా వచ్చారు. అంటే ఆయన ప్రముఖ స్వామి మహారాజ్ గారికి ఆంతరంగిక సాధువుగా, సేవక సాధువుగా ఉండేవారు. ఆయన కూడా ఈయనతో పాటు, ఇప్పుడు ఈయనే మన ప్రకట గురువు కాబట్టి ఆయనతో పాటు ఆయన రావడం జరిగింది. ఆయనకి తెలుసు సత్పురుషుల యొక్క అలవాట్లు, ఆచారాలు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏ సమయంలో ఎలా ఉంటారు తెలుసు కాబట్టి వెంటనే ఆయనకి చేతికి మాల అందించడం జరిగింది. ఆ మాల తీసుకొని మాల చేస్తూ ఉన్నారు మహంత్ స్వామి మహారాజ్. ఈ లోపుగా గదడా నుంచి కొఠారి స్వామి ఫోన్ చేశారు. ఏమనంటే, స్వామి ఇక్కడ చాలా మబ్బుగా వర్షం పడుతుంది, చాలా వర్షంగా ఉంది, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఆటంకం ఎలా ఉంది, మీరు కొంచెం మాల చేయండి అని చెప్తే అప్పుడు స్వామి అన్నారు, నేను ఆల్రెడీ మాలతోనే ఉన్నాను అని. చూసారా, అంటే ఒక మాల యొక్క మహిమని, జపమాల యొక్క మహిమని సత్పురుషులు కూడా దాన్ని ఆచరిస్తూ ఆ మహిమని మరి పాటిస్తున్నారంటే మరి మనకెంత వస్తుందన్న విషయం మనం గ్రహించాలి. అలాగే జనవరి 24, 2017 సారంగపూర్లో సంత శిబిరం జరుగుతూ ఉంది. సంతల యొక్క శిబిరం అంటే వర్క్షాప్ అనుకోండి ఇంగ్లీష్లో, ఓ వర్క్షాప్లో జరుగుతూ ఉంది. ఆ శిబిరంలో మహంత స్వామి మహారాజు యొక్క మహిమల గురించి ఈ సద్గురు సంతులు ఎవరైతే ఉన్నారో, అంటే సీనియర్ సద్గురు సంతులు, డాక్టర్ స్వామి వీళ్ళంతా ఉన్నారు కదా, అటువంటి సద్గురు సంతులందరూ కూడా వారి వారి అనుభవాలను చెప్తున్నారు. మహంత్ స్వామి మహిమ గురించి తెలిసేలాగా కొన్ని ప్రసంగాలు, వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వారితో అవన్నీ వారు పంచుకోవడం జరుగుతూ ఉంది. అంతా అయిన తర్వాత అప్పుడు అడిగారు సాధువులు, స్వామి మీ గురించి ఇంతగా చెప్పారు, ఏమిటి మీరు ఎలా భావిస్తున్నారంటే, ఆయన ఏమన్నారంటే, నేను మాల చేస్తూ ఉన్నాను, జపమాల చేస్తూ ఉన్నాను, ఆ పరమాత్మ స్వామి మహారాజ్ స్వామియే సర్వకర్త,
వారే అన్నీ చేస్తారు. చూడండి, కొంచెం కించిత్తు కూడా తన విశ్వాసాన్ని పక్కకి జరిగే అవకాశం లేదు. చెబుతున్న తన గురించి అయినా, తనతో వారికి ఉన్న అనుభవాలైనా కాలంలో వెనక్కెళ్ళి ఆ అనుభూతిని, ఆనందాన్ని పొందేటువంటి అటువంటి భావన కూడా వారు ఇప్పుడు కూడా రానివ్వరు. అలాగే సెప్టెంబర్ 14, 2017లో రాబిన్స్ విలేలో మహాస్వామి మహారాజు వారి జన్మదిన కార్యక్రమం జరుగుతూ ఉంది. సెలబ్రేషన్స్ చాలా పెద్దగా అరేంజ్ చేశారు. రాబిన్స్ విలే అంటే యూఎస్ఏలో ఉంది కదమ్మా, న్యూజెర్సీలో ఉంది. అక్కడ జన్మదిన సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్యకర్తలు మొత్తం అమెరికాలో ఉన్న కార్యకర్తలు అందరూ అక్కడికి వచ్చారు. నలుమూలల నుంచి వచ్చి వారంతా కూడా రకరకాల నృత్య ప్రదర్శనలు, గానాలు, భజన అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. దాదాపుగా అది ఎట్లా అయిందంటే చాలాసేపు అది గడిచినా కూడా అప్పుడు మహాస్వామి మహారాజుని అడిగితే ఆయన ముఖంలో ఎటువంటి మార్పు లేశమాత్రం కూడా, అంటే అందులో కొంచెం కూడా ఆయన దాని ద్వారా వేరే సంతృప్తిని కానీ అటువంటివేమీ ఆయన తీసుకోలేదు. ఆయన జపమాల చేస్తూనే భగవత్ చింతనలోనే ఉన్నారు. అట్లాగే నవంబర్ 27, 2017లో స్వామి పాప సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నాయి. 3.5 గంటల సేపు జరిగింది ఆ ప్రోగ్రాం. ప్రముఖ స్వామి మహారాజు వారి యొక్క జన్మదిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే 3.5 గంటల పాటు అది జరిగితే అప్పుడు స్వామి సాధువులు చివరికి ఆఖరిగా వాడు అడిగితే, స్వామి 3.5 గంటల పాటు మీరు కూర్చున్నారు, ఏమిటి మీలో భావన అంటే, నేను 300 మాలలు చేశాను అన్నారు. 300 జపమాలలు చేశాను అని అన్నారు. చూడండి, అన్నిటికీ ఒకే మంత్రమా? అవును, ఇది మామూలు మంత్రం అయితే ఒకే మంత్రం అని ఆశ్చర్యపోవచ్చు. మహామంత్రం. మహామంత్రాన్ని ఎన్ని మాలలు చేస్తే దాని మహిమ ద్విగుణీకృతం త్రిగుణీకృతం పెరుగుతూ పోతుంది. కానీ అది ఎక్కడ 1 ప్లస్ 2 1 ప్లస్ 2 అలా ఉండదు. 1000 అయిపోతుంది. అది మహామంత్రం యొక్క గొప్పతనము. అదే రకంగా ఒకసారి మన ప్రముఖ స్వామి మహారాజు యొక్క శతాబ్దోత్సవాలు మన అహ్మదాబాద్లో జరుపుతున్నప్పుడు అప్పుడు ఎట్లా ఉందంటే వాతావరణం చాలా వేడిగా ఉంది. డిసెంబర్ మంత్లో జరుగుతున్నప్పటికి కూడా చాలా వేడిగా ఉంది. సాధువులందరూ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏమిటి ఇంత వేడిలో భక్తులందరూ వస్తే చాలా ఇబ్బంది పడతారు, పైగా వీళ్ళందరికీ కూడా టాయిలెట్ ఫెసిలిటీసు, మంచినీళ్ళ ఫెసిలిటీసు, ఎక్కడికక్కడ తొక్కిసలాట్ లేకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా అంతా చూసేలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇసుమంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలా అని చెప్పేసి మహాస్వామి మహారాజు వారి దృష్టికి తీసుకెళ్ళి, స్వామి మీరు మాకు 2 ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఒక ఆశీర్వాదం, ఎటువంటి ఇబ్బంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రశాంతంగా ఒక దివ్యానుభూతితో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలి, చిన్న దోషభావం కూడా వాళ్ళల్లో రావడానికి లేకుండా మీరు చేయాలి స్వామి అని అన్నారు. రెండో ఆశీర్వాదం ఏంటంటే, స్వామి ఈ డిసెంబర్ మాసం మనం పెట్టినా కూడా ఇక్కడ ఎందుకో ఈ సంవత్సరం అహ్మదాబాద్లో వేడిమి విపరీతంగా ఉంది. ఇంత వేడిమిలో పిల్లా పాపలతో వస్తారు, కొంతమంది వృద్ధులు వస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, స్త్రీలు వస్తారు. వాళ్ళు ఈ వేడిని తట్టుకోలేక అసలైన దివ్యత్వాన్ని వాళ్ళు అనుభవించలేక ఇబ్బంది పడతారేమో అని అంటే, అప్పుడు స్వామి ఆ నెల రోజులు కూడా చల్లగా ఉంటుంది వాతావరణం, మీకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా రాదు. పార్కింగ్లో రాదు, టాయిలెట్ ఫెసిలిటీస్లో రాదు, మంచినీళ్ళలో రాదు, అన్నపానాలలో రాదు. అట్లాగా కార్యకర్తలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు. వాలంటీర్లు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవని నిర్వర్తించగలుగుతారని చెప్తూ ఒక 25 మాలలు చేయమని చెప్పడం జరిగింది. 25 మాలలు ఆ సాధువుకి చెప్పడం జరిగింది. 25 మాలలోనే ఇంత అయిపోయిందండి. అది పరమాత్మ గొప్పతనం అని చెప్తూ ఆయన ఇమ్మీడియట్గా మాల తీసుకొని 1 గంట పాటు మాల చేశారు మన అక్షర బ్రహ్మ, అక్షర రూపులైనటువంటి మహాస్వామి మహారాజ్ గారు.
సో ఈ రకంగా మనం కొన్ని ఉదాహరణలు మాత్రం తీసుకోవడం జరిగింది. సో జపమాల యొక్క విశిష్టత మీకు అర్థమయ్యే ఉంటుంది. అట్లాగే సత్పురుషుల యొక్క ఆజ్ఞగా భావిస్తూ, మన సత్పురుషులు కేవలం ఆజ్ఞ ఇచ్చి వాళ్ళు కూర్చోరండి. వారు ఏం చేస్తారో మహానుభావులు, వారు చేస్తున్న మాల వారి కోసమైతే కాదు కదా, మనం చేసే మాలలో సగం మన కోసమే ఉంటాయి. ఆయన చెప్పినట్టుగా తన ముద్ర అన్నట్టుగా డబ్బులు కావాలనో, పిల్లలు బాగుండాలనో, ఆరోగ్యం బాగుండాలనో, ఇట్లాంటి చాలా వరకు మాలలో చేయండి, తప్పేం లేదు. దానికి కూడా మాలనే చేయండి. మరి ఆ సత్పురుషులు ఎవరి కోసం చేస్తారు? సర్వము ఎవరైతే లోకాలన్నిటికి కూడా వారు చేస్తారు. ఎందుకంటే వారు ఇంద్రియ ప్రతి రోమంలోనూ కూడా బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు మన యొక్క అక్షర రూపమైనటువంటి ప్రకట గురు మహాస్వామి మహారాజు వారు. కాబట్టి ఈ మహిమని ఆ భగవంతుని దయ వలన, ప్రకట గురు మహాస్వామి మహారాజు వారి ఆశీర్వచనాల వలన మీ దాకా కొంతైనా నేను చేర్చగలిగానని భావిస్తూ మీ అందరికీ జై స్వామినారాయణ. ఇప్పటివరకు పరమ భగవతులు నరసింహారావు గారి ద్వారా మనకి జపమాల విశిష్టత, మన సత్పురుషుడు ఆ జపమాలతో అనాదిగా వస్తున్న